Hello everyone, welcome to Suman TV. This is anchor Lasya Reddy. For the first time in Khammam smart gated villas అనేవి బ్యూటిఫుల్ గా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 185 విల్లాస్ ఉన్నాయి. అందులోనూ 105 విల్లాస్ ఆల్రెడీ సోల్డ్ అయిపోయాయి. అసలు ఎక్కడా కనీ విని వేరుగాని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారనమాట. అసలు ఎక్కడుంది, లొకేషన్ ఏంటి, అసలు విల్లాస్ గురించి ఏం మాట్లాడతారు, ఎటువంటి అమ్యూనిటీస్ ఉన్నాయని పూర్తి డీటెయిల్స్ మనకు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వారి గ్రాండ్యూర్ విల్లా ప్రాజెక్ట్ ఫౌండర్ అండ్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ వత్సవాయి రవి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. లెట్స్ గో. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఖమ్మంలో ఒక స్మార్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఇందాక అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ విన్నాను, ఒక రేంజ్ లో ఉన్నాయన్నమాట. అంటే హైదరాబాద్ లో ఎటువంటి గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయో సిమిలర్ గా అటువంటిదే ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, డిజైన్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. అండ్ సక్సెస్ఫుల్ గా 105 విల్లా సోల్డ్ చేశారు. అసలు ఏం సార్ ఈ ప్రాజెక్ట్ గురించి ఓవరాల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్ అనేది గ్రాండియర్ విల్లాస్ అనేది మన ఖమ్మం జిల్లాకు ఒక అడ్వాన్స్ ప్రాజెక్ట్ అనమాట. ఇది మొత్తం బెంగళూరు కాన్సెప్ట్ తీసుకుని చేస్తున్నాం. మేము బెంగళూరులో ఎన్నో విజయవంతమైన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ చేసిన మా ఫ్రెండ్ వాళ్ళతో టైప్ అయ్యి బెంగళూరు కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చాం. ఈ కాన్సెప్ట్ వచ్చేసి హైదరాబాద్ లో మేము ఇచ్చిన ఎమ్యూనిటీస్ ఒక 2-3 ప్లేసులలో ఉంది, మిగతా అన్ని లేవు అనమాట. అంత అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఓకే, సో ఓవరాల్ గా ప్రాజెక్ట్ చూడడానికి 3 ఎకరాలు 4 ఎకరాలు అనుకుంటారు చాలా మంది, బట్ 16 acres లో డెవలప్ చేస్తున్నారు. ఏంటి అంత స్పెషాలిటీ? 16 acres ని ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు? ఎక్కువ ఎమ్యూనిటీస్ చేయాలంటే ఎక్కువ ల్యాండ్ కావాలా, ఎక్కువ విల్లాస్ కావాలా. ఆ ఎమ్యూనిటీస్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి 16 ఎకరాలుగా తీసుకోవడం వల్ల మన ఇన్ని ఎమ్యూనిటీస్ ని మనం ప్రొవైడ్ చేయగలం. ఓకే, అండ్ చాలా వరకు మనము లొకేషన్ గురించి, ప్రాజెక్ట్ హైలైట్స్ గురించి, మొత్తం విల్లాస్ ప్రాజెక్ట్స్ లో తిరుగుతూ మాట్లాడదాం. లెట్స్ గో సార్. యాక్చువల్ గా ఎవరైనా ఒక మంచి విల్లా తీసుకోవాలి అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు చెక్ చేసుకునేది లొకేషన్, చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయని. ఎస్పెషల్లీ మీరు ఈ గ్రాండియర్ విల్లా స్టార్ట్ చేసినప్పుడు ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇల్లందు రోడ్ లో మెయిన్ గా ఇక్కడ ఇల్లందు రోడ్ లో రఘునాథపురం లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడానికి హైదరాబాద్ మెయిన్ ఏంటంటే హైదరాబాద్ లో వెస్ట్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది, కోకాపేట, మోగిరా లెక్క ఇక్కడ ఖమ్మానికి కూడా రఘునాథపాలెం ఇల్లందు రోడ్ అనేది ఎంత వ్యాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. మనకి పక్కనే నియర్ వాకబుల్ డిస్టెన్స్ లో మెడికల్ కాలేజ్ ఉంది. అలాగే నాగపూర్, అమరావతి మనకి ఎంట్రన్స్ ఇక్కడ మనకి ఖమ్మానికి రింగ్ రోడ్ కానుకొని ఉంటాం. అవును, ఖమ్మం జిల్లా కోర్టు ఇక్కడికే వచ్చింది, స్వామినారాయణ టెంపుల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అలా డెవలప్మెంట్స్ మొత్తం ఇక్కడికే వస్తున్నాయి. కాబట్టి రేపు ఫ్యూచర్ లో ఇది చాలా ప్రైమ్ లొకేషన్ గా నిలబడుతుంది అనమాట. అండ్ ఇది బెస్ట్ టైం కదా సార్ ఇన్వెస్ట్ చేయడానికి, ఎందుకంటే డెవలపింగ్ గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేసి తక్కువకి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, తర్వాత ఎక్కువ రిజల్ట్స్ వస్తాయి అని విన్నాను. ఎందుకంటే ఒకవైపు ఖమ్మం సాచురేషన్ పాయింట్ వచ్చేసింది ఆపోజిట్ డైరెక్షన్ లో. సో ఎంత రైట్ టైం సార్ ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం? ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం రైట్ టైం అని గుర్తించారు కాబట్టి ఒక 3 months లోనే మేము 105 విల్లాస్ ని కంప్లీట్ చేసాం. ఈ ఆధారంలో కూడా చాలా బాగుంది, ఎందుకంటే ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ అనేది ది బెస్ట్ చాయిస్ ఇన్ గ్రాండియర్ విల్లాస్. ఒకసారి చూద్దాం సార్ ఎటువంటి అమ్యూనిటీస్ ఇస్తున్నారు ఏంటి అని. లెట్స్ గో.